హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ ఉలన్స్తోన మీకు దీపం కుందుల కింద వేసే మంచి రంగోలీ మ్యాట్ని అనేది తయారు చేసి చూపించబోతున్నానండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఉలన్ని తీసుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు చాలా సింపుల్ అండి, చాలా ఈజీ ఇది తయారు చేసుకోవడము. ఒక్కసారి రెడీ చేసి పెట్టుకున్నామంటే ప్రతి పూజకు కూడా మనం ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. పూలు ఒక్కొక్కసారి పూలతో డెకరేట్ చేసుకునేంత టైం కూడా మనకు ఉండదు. కాబట్టి ఇలా ఫస్ట్ డే పూజకు ముందు ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది మన డెకరేషన్ అనేది. ఈ విధంగా నేను 3 కలర్స్ అనేటివి తీసేసుకున్నాను అనమాట. ఎంత వీలైతే అంత చిన్న పీసెస్ కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను, ఒక 2 లేయర్స్ అనమాట. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని నాకు ఈ ప్లేట్ మెజర్మెంట్ అయితే సరిపోతుంది అనమాట. మీకు సరిపోయిన మెజర్మెంట్ తీసుకొని ఇలా రౌండ్ షేప్లో మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా మీరు ఒక్కసారి రెడీ చేసి పెట్టుకున్నామంటే ప్రతి పండుగకి యూజ్ అవుతుందండి ఇది. ఇలా నేను 2 లేయర్స్ తీసుకొని మిడిల్ పార్ట్ మార్క్ చేసుకుంటున్నాను అనమాట, కరెక్ట్ మిడిల్ పార్ట్. ఇలా చేసుకున్న తర్వాత నేను ఇంకొక గిన్నె తీసుకొని రౌండ్ షేప్ లాగా మిడిల్లో గీసుకుంటున్నాను. చివరికి వచ్చేసి నేను ఇట్లా డిజైన్ వేసేసుకుంటున్నాను అనమాట. మీరు ఫస్టే ఇలా డిజైన్ వేసుకున్నాం అనుకోండి, దీన్ని ఫిల్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తాయన్నమాట ఫస్టే డిజైన్ వేసుకున్నట్టయితే. ఈ సర్కిల్ అనేది పెద్దగా వచ్చింది కాబట్టి మళ్ళీ దాని లోపల ఇంకొక చిన్న సర్కిల్ గీసుకుంటున్నానండి. మీకు నచ్చిన డిజైన్ ప్రిఫర్ చేసుకోవచ్చు అండి, ఇదే అని కంపల్సరీ అనేది లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చిన్న రౌండ్లో ఫెవికాల్ అప్లై చేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఊళ్ళని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదండి, అది మొత్తం ఫిల్అప్ చేసేసుకోవాలన్నమాట. ఎక్కడ బయటికి రాకుండా చూసుకోవాలి, మనం డ్రా చేసుకున్న డిజైన్ నుంచి బయటికి రాకుండా చూసుకోవాలన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక రౌండ్లో వైట్ కలర్వి ఫిల్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం మారడానికి టైం పడుతుందండి, ఎందుకంటే మనం ఫెవికాల్ పెడుతున్నాం కదా, కొంచెం టైం పడుతుంది అనమాట ఆరడానికి. ఇలా మొత్తం సర్కిల్ మొత్తం ఒక్కొక్క సర్కిల్ ఒక్కొక్క కలర్ ఫిల్ చేసుకోవచ్చు అనమాట. ఒక 2-3 కలర్స్ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది. ఇవులను చాలా ఈజీ అనమాట. ఇది ఒక్కసారి రెడీ చేసుకున్నామంటే ప్రతి పండగకి యూజ్ అవుతుంది మనకి. ఇలా బండల మీద నేను ఇక్కడ వచ్చేసి క్లాత్ అనేది బండల మీద పెట్టాను కదండి. ఇలా బండల మీద పెట్టినట్టయితే ఈ క్లాత్ అనేది మొత్తం బండలకు స్టిక్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఏదైనా కార్డ్బోర్డ్ కానీ ఏదైనా పేపర్ పైన పెట్టేసుకోండి, లేకుంటే తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది, మొత్తం బండలకు స్టిక్ అవుతుంది. కాబట్టి ఇలా నేనైతే ఇంకొక రెడ్ కలర్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా స్టిక్ చేసుకుంటున్నాను. అందుకే నేను మళ్ళీ కార్డ్బోర్డ్ తీసుకొని దానిపైన స్టిక్ చేసి పెట్టుకున్నాను. ఈ కార్డ్బోర్డ్ నుంచి కూడా ఇది తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇలా మొత్తం వీడియోలో చూపించినట్టుగా ఫిల్ చేసేసుకోవాలి మనం కట్ చేసుకున్నవన్నీ. ఇది రౌండ్ షేప్లో అనే కాకుండా ఇప్పుడు మెట్ల పైన కార్నర్కి, ఒక రూమ్ల కార్నర్కి కూడా మనం ట్రయాంగిల్ షేప్లో క్లాత్ని కట్ చేసేసుకొని ఇలాగానే మనకు నచ్చిన డిజైన్ వేసేసుకొని దాని మీద ఇట్లా నచ్చిన కలర్స్ని ఫిల్ చేసేసుకోవచ్చు అనమాట. ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇవి మార్కెట్లో కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి, కానీ కాస్ట్ ఎక్కువ అనమాట. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా తక్కువ కాస్ట్తో అయిపోతుంది. కానీ ఉల్లన్ ప్లెయిన్ క్లాత్ అయితే ఇంట్లో ఉండే ఉంటుంది. ఒక ఉల్లన్ మాత్రమే మనం బయటకు వెళ్ళి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఉల్లన్ కూడా 10-15 రూపీస్కి ఒకటి వచ్చేస్తుంది అనమాట. నాకైతే ఒక్క దాంట్లో కొంచెమే పట్టిందండి, చాలా మిగిలిపోయింది అనమాట. తక్కువ పడుతుంది ఉల్లన్ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నట్టయితే. ఇలా నేనైతే డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా నేను ఫస్ట్ 2 లేయర్స్లో కట్ చేసుకున్నాను కదండి క్లాత్, ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క దీపం కుందులాగా అనమాట. 2 ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది పూర్తిగా డ్రై ఇవ్వనివ్వాలండి. పూర్తిగా డ్రై అయ్యే ముందు ఇట్లా ఒకసారి ప్రెస్ చేయండి. ఏదైనా ఇలా ఊడొచ్చేది కూడా ఉంటే స్టిక్ అయిపోతుంది అనమాట ఉలన్ అనేది. ఇలా ఒక 2-3 అవర్స్ పైనే బాగా ఆరనివ్వాలండి. ఆరిన తర్వాత ఇలా వచ్చేసింది అనమాట. చూడండి, చాలా బాగా వచ్చింది ఇది. ఇలా ఈ విధంగా మనం దీనిపైన దీపం కుందులు పెట్టేసుకొని మనం పూజకు అనేది రెడీ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా మనకు ఫస్టే ఉన్నట్టయితే మన పూజ ప్రిపరేషన్ కూడా చాలా తొందరగా అయిపోతుందండి. ఇలా చిన్నవి కాకుండా ఇంకా పెద్దవి కూడా ప్రిపేర్ చేసుకొని దేవుని ముందు దీపాలు పెట్టడానికి రంగోలి వేస్తూ ఉంటాం కదండి. ఇలా ఈ మ్యాట్ పెట్టేసి ఆ రంగోలి క్యాండిల్స్ అనేటివి పెట్టుకోవచ్చు అనమాట. చాలా ఈజీ, పూజకి ప్రిపేరింగ్ కూడా తొందరగా అయిపోతుంది అనమాట. ఈ
ఐడియా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చూసారు కదా ఈ మ్యాట్కి కార్డ్బోర్డ్ మీద స్టిక్ చేసాం కదండి, అవి కూడా కొంచెం బ్యాక్ సైడ్ వచ్చేసాయి అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ఐడియా కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.